ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం, ప్రతి స్థలములోను నీ వద్దకొచ్చి నిన్ను ఆస్వాదించెదను. నిర్గమకాండము 20 అధ్యాయము 24 వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? తప్పనిసరిగా దేవుణ్ణి దీవించి ఆస్వాదించబోతున్నాడు. అనేక సమస్యల్లో నువ్వు కుమిలిపోతున్నావా? తునీకరించబడుతున్నావా? సహోదరి సహోదరుడా, అనేక సమస్యలను కొంగుదీస్తున్నాయా? నువ్వు గాయముతో ఉంటున్నావా? అప్పుల సమస్యల్లో నువ్వు ఉంటున్నావా? అనేక ఆర్థిక సమస్యలలో నువ్వు బంధించబడుతున్నావా? ప్రతి స్థలములో దేవుని వద్దకొచ్చి నిన్ను ఆస్వాదించి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు కలత చెందొద్దు, దిగులు పడొద్దు. నీ దేవుడు, మన దేవుడు, చూస్తున్న దేవుడు. నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడైతే వాగ్దానం పట్టుకొని నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తావో, నిరీక్షణ కలిగి జీవిస్తావో, ఓర్పు కలిగి జీవిస్తావో, నీ కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో, ఎటువంటి బంధకంలో ఉండి నువ్వు చింతిస్తున్నావో, సహోదరి సహోదరుడా, నీ హృదయాంతరంగాలి దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాలు చూసిన దేవుడు. నీ సమస్యలు ఎరిగి ఉన్నాడు. నువ్వు వ్యాధితో జీవిస్తున్నావా? అనేక సమస్యలతో నువ్వు జీవిస్తున్నావా? అప్పులు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో నువ్వు జీవిస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ బిడ్డల జాబ్ విషయంలో అనేక ఇబ్బందుల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ రోగము తగ్గదని నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావు. ప్రతి సమస్యకి దేవుడు ఒక సమయం అంటుంది. నీ గర్భఫలం రాలేదని నీ వ్యాధిని బట్టి నువ్వు చింతిస్తున్నావు. అనేక మంది నిన్ను నిందిస్తున్నారా, దూషిస్తున్నారా? నువ్వు అవమానం వైపు చూడొద్దు. ఓర్పు కలిగి, సహనము కలిగి జీవించు. పట్టుదలతో ప్రార్థన చేయి. నీ దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. విడవుడు ఎడబాయిన దేవాది దేవుడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా నేను విడవుడైన దేవాది దేవుడు. కొనకుడు నిద్రపోయిన దేవుడు నీ పక్షులో ఉంటున్నాడు. నువ్వు నిందించబడుతున్నావా? దూషించబడుతున్నావా? అనేక అప్పుల సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నావా? నేను తలగా ఉంచుతాను, నేను దీవించబోతున్నాను అని వాగ్దానం. తప్పనిసరిగా దేవుడిని దీవించి, తప్పనిసరిగా దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానపడుతున్నావో, దేవుడు నిన్ను దీవించి దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా దీవిస్తారు. సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఉన్న ప్రతి చింతను తీసివేయు, ప్రతి భారాన్ని తొలగించు. దేవుడు నువ్వు నిరీక్షణ కలిగి ధైర్యంతో జీవించు. భయపడొద్దు, నువ్వు ధైర్యం కలిగి జీవించు. నీ కుటుంబం పట్ల అనేక కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబానికి శాంతి, సమాధానం ఇచ్చి అనేక బంధకముల నుంచి దేవుడు విడిపించి దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. తప్పనిసరిగా నీ కుటుంబం దీవించి నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించబడును గాక.